నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు నేతకాని సంఘం సభ్యురాలు విజయ. తమకు అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గెలిపిస్తామన్నారు. పెద్దపల్లిలో వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం నేతకాని దళితులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశామని చెప్పుకుంటున్న బీజేపీ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించకుండా అవమానించిందన్నారు విజయ. వివేక్ సార్ మా పరిస్థితి ఇట్లుంది, మేము వెనుకబడి పోయినామోనని వివేక్ సార్ దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే సారు రేవంత్ రెడ్డి దగ్గరికి మన కులాన్ని తీసుకెళ్లి ఒక లెటర్ ప్యాడ్ కొట్టించి గీగి కావాలని మన వివేక్ సార్ ఉండి మనకు గొప్ప వరం ఇచ్చిండు. మన వివేక్ సార్కి మనము రుణపడి ఉందాము. అక్కడ రేవంత్ రెడ్డి మళ్ళా ఎస్సీ అంటే నేతకాని కార్పొరేషన్ ప్రకటించడం అనేది ఇంకా చాలా మా అదృష్టం చేసుకున్నాము నేతకాని వాళ్ళందరం కలిసి. మళ్ళీ అదే విధంగా మాకు హామీ ఇచ్చింది ఏంటి అని అంటే నేతకాని భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు సార్. మేము మా వాళ్ళు మాట మీద ఉంటారు సార్. ఖచ్చితంగా మా ఉన్న నేతకాని ఓటు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఈసారి మీకే వేపిస్తామని మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం సార్. గోమాస సినిమా నేతకాని కులం అయినప్పటికీ నరేంద్ర మోడీకి ఇప్పుడు పుట్టిందా నేతకాని కులం మీద ప్రేమ? అదే అంబానీలకు అదానీలకు అందరికీ కార్పొరేషన్స్ లోన్స్ ఇచ్చుకొని ఎగ్గొట్టిండే. మరి అదే నేతకానీలు ఎస్సీలు దళితులు గిరిజనులు అన్న ఉద్దేశము ఆయనకుండి ఆయన రామ మందిరం నిర్మించిన గొప్ప వ్యక్తి అని మన దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆయన సొంతంగా నిర్మించిందా? ప్రతి వాడకు మనం సందాలు ఇచ్చినాం. ప్రతి వాడకు ఆ రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి కోట్ల రూపాయల ట్రస్ట్ కి ఆపండి అని అంటే కూడా వాళ్ళు ట్రస్ట్ కి చాలా మంది డొనేషన్ చేసిన వాళ్ళు, కోట్లలో డొనేషన్ చేసిన వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. మనం కూలి పని చేసుకుంటూ కూడా మన వంతు సహాయం కూడా రామ మందిరానికి మనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన గొప్పేం కాదు. శ్రీరాముడు ఇప్పుడు నరేంద్ర మోడీ నిర్మించిన శ్రీరాముడు కాదు, నాడు వెనకటి తరాల నుంచి వచ్చిన శ్రీరాముడికి మనం భద్రాచలం ఎప్పుడు ఎన్ని వందల చరిత్ర, అది భద్రాచలంలో ఉన్నది తీసి అక్కడ అంత గొప్ప తెలంగాణలో జరుగుతున్నది. నేను తెలంగాణలో రాజ్యం వెళ్ళాలంటే నాకు ఢిల్లీలో ఒకటి రామ మందిరం నిర్మించాలని ఒక ముసుకేసుకొని అదే రామ మందిరం నిర్మించిన దానికి మన ఎస్టీ అయినటువంటి మన రాష్ట్రపతి మన ప్రథమ సభ్యురాల్ని ద్రౌపది ముర్ముని అసలు ఆహ్వానానికే లేదు. ఆయన మన ఎస్టీల మీద ప్రేమ ఉన్నట్టు ఎక్కడ ఉంది? మన ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మనకు సహాయం చేసినటువంటి చరిత్ర ఉంటే వాళ్లకు అంతంత లక్షల అంబానీలకు అదానీలకు లోన్లు మాఫీ చేయకుండా ఆ కోట్ల విలువ చేసే డబ్బులని మన కార్పొరేషన్స్ పెట్టి మనకు దేశం బాగుపడతా టప్పుల పాలు లేకుండా మన నిరుద్యోగం మన పేదరికం లేకుండా నిర్మూలించాలంటే మనకు ఖచ్చితంగా అట్లా చేసేవాడు కదా. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ అనుకుంటా అట్లా చేసి మనల్ని మోసం చేసినందుకు గోమాస సీన్కు టికెట్ ఇచ్చినా కానీ సార్ మేము హామీ ఇస్తున్నాం, మేము అటు ఓట్లేయం సార్, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని గుర్తించింది కాబట్టి మేము ఓట్లు వేస్తామని హామీ ఇస్తున్నాం సార్.